నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న పేద ప్రజలకు ఆర్థిక దన్ను కల్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమన బోయినవారినపాలెంలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు అందజేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ముందు చూపుతో నవ్యాంధ్ర ప్రదేశ్ పురోభివృద్ధికి కృషి చేస్తూ ఉంటే కొంతమంది దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. గత పాలకులు తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టారని, జీవోలు లేకుండా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని, నిజంగా జీవోలు ఉంటే వాటిని చూపించాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణ, జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, మండల టీడీపీ అధ్యక్షుడు వై పాత్రుడు, సర్పంచులు నందకిషోర్, అల్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు, ఎలక్షన్ ముందు నేను గెలిస్తే కొన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పి మాట ఇచ్చిన సంగతి మీ అందరికి తెలుసు. ఆ రోజు మేము అంతా అనుకున్నాం, అంటే నేను కూడా సీనియర్ గా పార్టీలో చేయగలమా లేదా అని భయేసింది నాకు. అయితే జనం కూడా నమ్మి ఓట్లేశారు, గెలిచిన తర్వాత అతను ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు నాకు తెలియదు, కానీ మొత్తం డబ్బు తీసుకొచ్చి పెన్షన్లు మాత్రం ఎక్కడ ముసలి వాళ్ళ కాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చి తీరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు. మీ ఊర్లో ప్రతి నెల 277 మంది పెన్షన్ ఇస్తున్నారు. అంటే సగం మంది, సగం ఇల్లు పెన్షన్ ఇచ్చేది. అలాగా రాష్ట్రం మొత్తం తీసుకుంటే తెలియాలి, మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఏదో వచ్చేసి ఇచ్చిపోవడం కాదు. రాష్ట్రం మొత్తం మీద మనకి 63,50,760 మందికి ఇస్తున్నారు పెన్షన్. 63,50,765 మందికి ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు ఇస్తున్నాం మనం. అనకాపల్లి జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఒక్క జిల్లాలో 2,59,215 మంది పెన్షన్లు ఇస్తున్నాం. ఈ జిల్లాలో మన నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాలు టౌను, అనగా నర్సీపట్నం టౌన్ తీసుకుంటే 41,720 మందికి ఇస్తున్నాం. ఒక నియోజకవర్గంలో 41,728 మందికి పెన్షన్దారులు ఇస్తున్నాం. దీనికి ఎంత అవుతుందో తెలుసా? ప్రతి నెల నర్సీపట్నానికి చెప్తాను, మిగతా దగ్గర కాదు. నర్సీపట్నం నియోజకవర్గం, ఒక నియోజకవర్గానికి ప్రతి నెల 1వ తారీఖున 16,07,00,000 రూపాయలు ఇస్తున్నాం. మన మాకరపాలెం మండలం తీసుకుందాం. ఇప్పుడు వరకు నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను నేను, ఇప్పుడు మీ మండలం చెప్తాను. మీ మండలంలో ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు మీరు ఎవరికి తెలుసా? 10,024 మంది తీసుకుంటున్నారు ఒక్క మాకరపాలెం మండలం. వీరికి ప్రతి నెల 1వ తారీఖుని 4,28,00,000 ఇస్తున్నాం. అదే గొప్పగా చెప్పట్లేదు, ఇది పేదవారి కోసం, ముసలి వాళ్ళ కోసం, చెయ్య కాలు లేని వాళ్ళ కోసం ఇస్తారు పెన్షన్. అంటే ఇది ఎత్తి పరిశ్రమ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. నేను పోయిన సంవత్సరం 17 వర్కులు ఇచ్చాను ఈ ఒక్క పంచాయతీకి. దానికి 93 లక్షలు ఇచ్చాను ఒక్క సంవత్సరంలో. ఈ ఒక్క పంచాయతీకి 93 లక్షలు. మళ్ళీ 2వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ సంవత్సరం కూడా ఇంకా 2 రోడ్లు 10 రోడ్లు పిలుచుకొని ఇచ్చేస్తాను. మహా ఐదుకు 50 లక్షలు అవుతాయి, ఇస్తాను. అంటే భీమవరంపాలెం అంటే నాకు అభిమానం. మొన్న ఎలక్షన్లో చూశాను నేను, మీ కన్నా కొడుకులాగా, మీ తమ్ముడిలాగా చూసి ఇంటింటికి తిరిగి నాకు ఓట్లేశారు. మరి మీ ఊరికి చేయకపోతే నా రుణం ఎలా తీరుతుందండి? ఇచ్చాను మొన్న, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇస్తాను. మీకు అనుమానం లేదు. 50 లక్షలు కాదు, 90 లక్షలు ఇస్తాను.